వద్దు, వాళ్ళ క్లారిటీ చెప్పుకోమనండి. వాళ్ళ క్లారిటీ చెప్పుకోమనండి దయచేసి. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నన్ను ఎందుకు సమాధానం చెప్పనిస్తలేరు ముగ్గురు? ఒకటి మేము అడుగుతున్నాం, ఎందుకు మాట్లాడిస్తలేరు? వాళ్ళ ఎన్నికల సందర్భంలో వాళ్ళ నాయకులు మాట్లాడేప్పుడు ఇచ్చిన హామీనే మేము అడుగుతున్నాం. అడిగారు కదా, చెప్తా మళ్ళీ ఆగుండ్రి, జరా 2 నిమిషాలు ఆగుండి. ఎందుకు అంత ఒప్పుకోలేదు? నేనే మాట్లాడలేదు మేడం. పేజ్ మీరు డైరెక్ట్ ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మాట్లాడండి. నేను కూడా రాజకీయాలు ఫీజు రీయింబర్స్మెంట్ గురించే మాట్లాడాము. సరే, అప్పుడు అప్పులు ఉన్నాయి. ఈ సంవత్సరం అయినా 2024 నుండి 25 వరకు అయినా ఓకే, బిఆర్ఎస్ పార్టీ కొన్ని కోట్ల రూపాయలు అప్పు ఇచ్చింది. మీరైనా కట్టాలి కదా, మరి ఈ సంవత్సరం కట్టాలి కదా, కొన్నైనా విడుదల చేయాలి కదా. అదే ఆయన చెప్తున్నారు. అరెస్టులు ఎందుకు జరిగాయనే విషయంలోనే ఆయన చెప్పారు. సరే, అసలు విషయాలు మాట్లాడి చెప్పండి కార్తిక్ గారు. ఏడా మేడం, వాళ్ళు అన్ని మాట్లాడితే లాస్ట్ 15 నిమిషాలు నాకు ఇవ్వాలండి. మీ దయ ఉంటే మాట్లాడతాం. ప్రభుత్వంలో ఉన్న తప్పుకు ఆ 10 ఏళ్ల పాపాన్ని మోయాలి కాబట్టి మొత్తం వాళ్ళు మాట్లాడమనంటే లాస్ట్కి ఏదైనా 2 నిమిషాలు ఉంటాయి అని మనం చెప్తామని. నేను ఏం చేయమంటారు? సార్, ఫీజు రియంబర్స్మెంట్ గురించి చెప్పండి. దాని గురించి ఎప్పుడు చేస్తారు? మేడం, నేను ఒక్క పాయింట్ కూడా నా సొంతంగా మాట్లాడలేదు. ఈ సమస్య లేదు మేడం, నేను ఒక్క పాయింట్ కూడా నా సొంతంగా మాట్లాడితే నేను చర్చల నుంచి ఇమ్మీడియట్గా ఇచ్చి వెళ్ళిపోతాను. పేజ్ నెంబర్ 32 గురించి నేను మొదలుపెట్టలే కదా, వారే మొదలుపెట్టి దానికి సమాధానంగా నేను ప్రశ్నకు సమాధానం చెప్పిన. 7వ గ్యారంటీ అన్నారు. 7వ గ్యారంటీ కూడా వీరు అడిగిన ప్రశ్నకే సమాధానంగా నేను కూడా ప్రశ్ననే అడిగిన. మీరు ప్రజాస్వామ్యం అంటే ముట్టడి చేయడమేనా ప్రజాస్వామ్యం అని అడిగిన. అవునో కాదో వాళ్ళ సమయంలో చెప్పమన్నట్టు ఎవరు వద్దంటుండు. తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీలకు ఆద్యం పోసింది ఎవరు? మేమా? మా హయాంలో ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చినాయా? ఎవరి హయాంలో వచ్చినాయో ప్రశ్నగా వారికే వదిలేస్తున్నా. సమాధానం చెప్తే వాళ్ళ ఇష్టం, లేకపోతే ప్రజలు వాళ్ళకి తెలుసుకుంటారు. అయితే 8,000 పైచీలకు కోట్లు బ్యాలెన్స్ ఉన్నాయి, దాన్ని క్లియర్ చేయండి అన్నది వాళ్ళ ప్రధానమైనటువంటి సమస్య. అయితే మీరు కేవలం 8,000 కోట్ల గురించి మాత్రం మీరు కొట్లాడుతున్నారు. మీరు ఏంటంటే విద్యార్థులుగా ప్రతిపక్షం అంటే ప్రభుత్వంలో లేనటువంటి ఇంకొక పక్షంగా, ప్రతిపక్షం అంటే మళ్ళీ రాజకీయ పక్షం అయితే ప్రభుత్వంలో లేని ఇంకొక పక్షంగా విద్యార్థుల పక్షాన మీరు గలమెత్తి మీకు ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కుతో మీరు 8,000 కోట్లను అడుగుతున్నారు. మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి రోడ్ల మీదకి వచ్చి కొట్లాడలేం కాబట్టి లీగల్గా డాక్యుమెంటల్గా మేమేం అడుగుతున్నాము? సార్ 2 లక్షల కోట్లు లెక్కలకు రాలేదు, ఆ 2 లక్షల కోట్లు ఇస్తే ఈ 8,000 కోట్లను రిలీజ్ చేయడం కొంచెం సులభం అవుతుంది. సరే, ఒకేసారి మొత్తం వీళ్ళకి 8,000 ఇవ్వకపోయినా కనీసం ఒక 1,000 కోట్లను ఇస్తామని మేము అంటున్నాం. ఆ మాటను ఎందుకు వింటలేరు? ఎందుకు చెప్పనిస్తలేరు? ఫస్ట్ వీళ్ళు వినడానికి రెడీగానే ఉన్నారు, చెప్పని ఎందుకు వీళ్ళు చెప్పనిస్తలేరు నాకు అర్థం కావట్లేదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. 2 లక్షల కోట్లు అనేది ఏం 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు. ఏమంటున్నా, ఇట్లా వీళ్ళకి 8,000 కోట్లు, కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు, సర్పంచ్లకు కోట్ల రూపాయలు బ్యాలెన్స్ పెండింగ్. 2014లో మన రాష్ట్రం వచ్చినప్పుడు మిగులు రాష్ట్రం మేడం, మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రము ఎందుకు ఈరోజు విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, కాంట్రాక్టర్లు కానీ, సర్పంచ్లు కానీ మా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి మహాప్రభు, వాటిని తీర్చండి అని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి రావడానికి కారణం ఎవరు? ఎవరి హయాంలో ఎవరి ప్రభుత్వం ఉన్నప్పుడు వీటికి పురుడు పోసుకున్నారో దయచేసి ఆలోచన చేయమని ప్రభుత్వంగా ప్రతినిధిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా. మీరు సావధానంగా నాకు 2 నిమిషాలు టైం ఇస్తే నేను చెప్తా. మీరు చేసిరు అనుకోండి, చర్చ అనేది ఆవేశపూరితంగా వెళ్ళిపోతుంది. సావధానంగా 2 నిమిషాలు మీరు అడిగిన దానికే నేను సమాధానం చెప్తాను, వేరే డైవర్ట్ కాను నేను. ఇంకోటి ఏంది, అందాల పోటీ గురించి అన్న. అందాల పోటీ వల్ల ఎవరికి లాభం అన్న ప్రశ్న మీద ఉండే. అయితే అందాల పోటీ అనే దానిపైన ఇక్కడ పెట్టాలని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ దాఖలు చేసిన వాళ్ళు ఎవరు? మేము చేసినామా? మేము చేయలేదు కదా. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవరి హయాంలో జరిగింది? అందాల పోటీలు ఇక్కడ జరగాలి అని చెప్పి ఎవరి హయాంలో ఇక్కడ ఆహ్వానం పలికి మా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, మా దగ్గర ఇది ఉంది కాబట్టి మీరు మా డబ్బులన్నీ మేము ఖర్చు పెడతామని దాని తాలూకు వివరాలను అందించిన వాళ్ళు ఎవరు? డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ అన్న. ఒకవేళ అందాల పోటీ గురించి అన్నగారు సబ్జెక్ట్ లేపుతారని తెలిసింటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్తో సహా ఏమేమి కాగితాలు రాసి సంతకాలు పెట్టించారో కాగితాలను కూడా మీకు చూపించటండి. లేదంటే ఇంకో 10 నిమిషాలు టైం ఏంటి, ఆ కాగితాలను కూడా నేను చూపిస్తాను. ఇంకోటి ఏంది, కాబట్టి ఏంటంటే మంత్రులు ఎలా తిరుగుతున్నారు అని. మరి మంత్రులు తిరుగుతేనే కదా సార్ మీ సమస్యలన్నీ కూడా మా దృష్టిలోకి వచ్చేటివి. మంత్రులు, శాసనసభ్యులు, ముఖ్యమంత్రి గారు రోడ్ల మీద తిరగకపోతే ఫామ్ హౌస్లో వండుకుంటే మీ సమస్యలు ఎట్లా తెలుస్తాయి? మీ సమస్యలు మాకు తెలుసు. మీరు అనేక వేదికల పైన గొంతెత్తి మీరు మాట్లాడుతున్నారు. అయ్యే ప్రశ్నల్ని మేము కూడా శాసనసభకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వస్తే అయ్యా 8,000 కోట్ల రూపాయలు బ్యాలెన్స్ మీరు పెండింగ్ పెట్టిపోయినరు, ఏ ప్రాతిపదికన పెట్టినరు, ఎందుకు పెట్టినరు, దీనికి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది, ఈ 8,000 కోట్ల రూపాయలు వాళ్ళకి అందించాల్సిన డబ్బుల్ని మీరు ఏం చేసినారో
చెప్పండి సార్ అని అడుగుదామని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని గత సంవత్సరంన్నర నుంచి 3 నుంచి 4-5 శాసనసభల్లో మేము వారిని నేరుగా స్పీకర్గా రిక్వెస్ట్ చేస్తే కూడా వారు శాసనసభకు వస్తలేరు. దయచేసి వారు శాసనసభకు వస్తే అన్న మీరు అడిగిన ప్రశ్నల్ని మేము మీ గొంతికగా ఈరోజు అధికారంలో వచ్చినంత మాత్రాన మా పాత్రలేం మారిపోవు. అధికారంలో వచ్చారు కాబట్టి మీరు సమాధానాలు చెప్పాలి, మీరు ప్రశ్నలు అడగకూడదు అన్నికే అది వ్యవస్థ మారిపోయినాయి ఇప్పుడు. కాబట్టి 10 ఏళ్ల ప్రశ్నల్ని అడగాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి దయచేసి రమ్మని చెప్తున్నాం. అయితే అర్ధాకలతో మేము నిద్రిస్తున్నాము అంటున్నారు. అయితే మీ అర్ధాకల్ని మేము అర్థం చేసుకుంటున్నాం సార్, మీ అర్ధాకల్ని మేము అర్థం చేసుకుంటున్నాం. మీ ఆర్తనాదాలని మేము వింటున్నాం, మాకు వినిపిస్తుంది. కాకపోతే ఏంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి పూర్తిగా ధ్వంసమైనటువంటి నేపథ్యంలో ఒక్కొక్కటి సరి చేసుకుంటూ వస్తున్నప్పుడు మీకు కొంత ఆలస్యం అవుతుంది. దాన్ని మేమేం కాదంటలేము. కాకపోతే ఏంటంటే కొంత మాత్రం సహకరించండి. మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మేము మా శక్తి వంచన లేకుండా మేము ప్రయాసపడుతున్నాం. దయచేసి మీరు మాతో సహకరిస్తూ ఇంకేమైనా సలహాలు ఉంటే మాకు ఇవ్వమని అడుగుతున్నాం. విద్యార్థులతో కానీ నాయకులతో కానీ కూర్చొని ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు చెప్తలేరు వాళ్ళు? మేడం అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదని కదా వాళ్ళ బాధ, అట్లీస్ట్ ఆలకించట్లేదని కదా వాళ్ళు మొత్తుకుండే. మేడం అపాయింట్మెంట్లు ఇవ్వకుండా ఉండడానికి ఇంతకుముందు వాళ్ళు ఎప్పుడు కలవలేదా? వాళ్ళు ఎప్పుడు రిప్రజెంటేషన్స్ ఇంతవరకు ఒక్క రిప్రజెంటేషన్ ఇవ్వలేదని చెప్పమనండి. మంత్రులకు ఇచ్చినామంటారు, రెస్పాన్స్ లేదు కదా మేడం. అదే అంటే రెస్పాన్స్ అంటే మేడం ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు నేను ఒక్క మాట కూడా అడ్డం మాట్లాడాను. మీరు మాట్లాడిన నేను సమాధానం ఖచ్చితంగా. అయితే నేను ఏమంటున్నా, మీరు మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా, రిప్రజెంటేషన్ ఇచ్చిన దానిపైన దీని పూర్తి వివరాలను మేము సమాచారాన్ని తెచ్చుకుంటున్నాం. మీరు అడుగుతున్న ప్రతి ప్రశ్నను కూడా మేము ప్రశ్నగానే తీసుకుంటున్నాము. ప్రశ్నగానే తీసుకొని మా కింది స్థాయి అధికారుల దగ్గర ప్రశ్నగానే సమాధానాన్ని తెప్పించుకుంటున్నాము. అట్లా అని చెప్పి మేము వాటర్ తాగినాం, మేము వచ్చినాం, కూర్చున్నాం, ఐఏఎస్కి ఫోన్ చేసినాం, రమ్మని ప్రతి చెప్పము. మీకు సమాధానం చెప్తాము, కొద్దిగా టైం ఇవ్వండి. 10 ఏళ్ల పాపము ఒక్క రోజులో పోదు. ఒక్కరోజు అంటే 18 నెలలు అయిపోయింది కదా అని మళ్ళా అంటే దాని దగ్గరికి పోవద్దు. నేను అంటే ఫ్లో చెప్పిన ఒక్కరోజు అంటే దాన్ని దయచేసి అర్థం చేసుకోమని అడుగుతున్నా. ఈరోజు ఎక్కడ కూడా విద్యా సంస్థల్ని నాశనం చేసేస్తున్నారు అంటున్నారు. ఎక్కడ మేడం మేమేం చెప్పినాము? ఈ రాష్ట్రంలో IIIT వ్యవస్థని మేము పటిష్టపరుస్తాము, దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పినాం. నిన్నగాక మనమే పేపర్లో చూసినాం కదా, మన పాలమూరు జిల్లాలో అక్కడ దేవరకాయ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు జిఎంఆర్ గారి కృషితోని IIITని మనం అక్కడ నెలకొల్పుకునే పరిస్థితులు లేవా? గవర్నమెంట్ జీవో ఇయ్యలేదా? దానికి నోటి మాటలుగా ఏదో వనపర్తికి వచ్చి మీరు రేపు పొద్దున చూడండి టీవీలలో ఓ పెద్ద న్యూస్ చెప్తాం మీకు అని చెప్పి అసెంబ్లీలోకి వచ్చి ఏమీ లేకుండా చేయలేదు కదా. మేము అఫీషియల్గా డాక్యుమెంటల్గా ఆర్డర్ కాపీ జీవోనే ఇచ్చినాం కదా. కాబట్టి మీ బాధల్ని తీర్చాలని ఆ బాధ్యత మా పైన ఉందని మేము ఒప్పుకుంటున్నాం. అయితే భోజనాలు బాగోలేవని చెప్పి గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలను తీసుకొచ్చి మాకు ఆపాదించొద్దు. అయితే ఒక విషయం మాత్రం వాస్తవం మేడం, మా ప్రభుత్వం వచ్చినటువంటి తొలినాళ్ళల్లో అంటే 1 to 6 months టైంలో విపరీతమైనటువంటి ఫుడ్ కంప్లైంట్స్ వచ్చినాయి. విద్యార్థులు అస్వస్థతకు వచ్చారు, విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయినాయి, విద్యార్థులు హాస్పిటల్ పాలైనాయి. మాకు కూడా అర్థం కాలే. అంటే ఏంటి అంటే గత ప్రభుత్వంలో కాంట్రాక్టులు పొందినటువంటి కొంతమంది కాంట్రాక్టర్లు మేము ప్రభుత్వంలో పనిచేస్తున్న మన విషయాల్ని మర్చిపోయి వ్యక్తిగతమైనటువంటి అంశాలను ముందుకు తీసుకురావడం వల్ల మేమేం చేసినాం, దానిపైన కలెక్టర్లను నేరుగా పిలిచినాం. గతంలో కనీసం విలేజ్ సెక్రటరీ కూడా పోయి తనిఖీ చేయనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు నేరుగా కలెక్టర్లే ఎమ్మెల్యేలు వీళ్ళు రాజకీయం చేస్తారా అని మళ్ళీ వాళ్ళపైన రాజకీయం అంటారు. అట్లా కాదు, అధికారులు బ్యూరోక్రాట్సే కలెక్టర్లే పోయి తనిఖీలు చేసి అక్కడ భోజనాన్ని ఇన్స్పెక్షన్ చేస్తున్న పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం తరఫు నుంచి మీకు ఒక విజ్ఞప్తి ఏంటంటే మీరు మీ యొక్క ప్రజాస్వామ్యయుతంగా మీ ధర్నాన్ని మాకు చెప్పండి, మేము తీసుకుంటాం. అయితే ధర్నాన్ని చెప్పేటతో పాటు ప్రభుత్వానికి కూడా ఈ సమస్యల వలయంలో నుంచి ఎట్లా బయటపడాలో స్కాలర్స్ మీరు, విద్యార్థులు మీరు, మేధావులు మీరు, మీ సహాయాన్ని కూడా మేము అడుగుతున్నాం కదా. అంటే మీ సలహా సూచనలు మేము అడుగుతున్నాం కదా. గతంలో లాగా ఎవడావాడు ప్రతిపక్షం మెడకాయ మీద తలకాయనోడు ఎవడాయడా ఎవరు లేరు, మేము గర్వంగా మాట్లాడతలేము. మీరే మేము, మేమే మీరు, మనందరం ఒకటే, ఒక కుటుంబం అయ్యా. ఇది రాష్ట్రం అంతా ఒక కుటుంబము. ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మీకేమైనా సలహా ఉంటే చెప్పండి అని అడుగుతున్నాం కదా. దానికోసం ఇంకా ఇందులో వివక్ష ఏముంది? వాళ్ళపైన మేము చూపిస్తున్నటువంటి అధికార మదం ఏముంది చెప్పండి ఇక్కడ? సరే, మళ్ళీ మాట్లాడదాం గారి గారు.
మహేష్ గారు సరే ప్రభుత్వం వర్షం కూడా విన్నారు కదా, వాళ్ళు ఇప్పుడిప్పుడే వస్తున్నాము, అన్ని సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నాం, 10 ఏళ్ల పాపం ఒక రోజులో పోదు కాబట్టి కొంత టైం ఇస్తే, అర్థం చేసుకుని టైం ఇస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ వస్తాము అని చెప్తున్నారు. బట్ విద్యార్థులకే సరే వాళ్ళు చెప్పినప్పటికీ వాస్తవం అదే అయినప్పటికీ విద్యార్థులకు మాత్రం మీరు అన్నట్టుగా వాళ్ళు పై చదువులకు వెళ్ళాలన్నా ఇవన్నీ ఇబ్బందులు అవైతే ఆగవు కదా, అవి నడుస్తూనే ఉంటే వాళ్ళు పై చదువులకు వెళ్ళాలంటే సర్టిఫికెట్లు రావట్లేదు, అండ్ ఫీజులు కట్టండి కాలేజ్ వాళ్ళు ఊరుకోవట్లేదు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేయదలుచుకున్నారు? మొత్తానికి ఈరోజు పీడిఎస్యు ఏదైతే రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున షాక్ కలిగిందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకనంటే అన్న మాట్లాడుతూ అన్ని విషయాలు చెప్పిన కానీ మేము ఏం చేసిన విషయం చెప్పుకోలేకపోయాడు. చెప్పుకోలేక దాంట్లో నుంచి విద్యార్థులు కాదు, విద్యాసంఘ నాయకులు కాదు, మీరు విద్యార్థులు అయినా స్కాలర్స్ అయినా అనే ఒక అసంబద్ధమైన వాదన తీసుకొస్తా ఉన్నారు. మేము అడుగుతున్నాం సూటిగా 2024-25 విద్యా సంవత్సరంలో మీరు ఇచ్చిన రియంబర్స్మెంట్ ఎంత అని చెప్పేసి సూటిగా అడుగుతా ఉన్నాం. మాట్లాడుతూ విద్యార్థులైనా మీరు స్కాలర్స్ అయినా మీరు అనేది ఒక మాట అన్నారు, అది దాన్ని వెనక్కి తీసుకుంటే బాగుంటది. నేను ఏమన్నా మీరు ప్రజాస్వామ్యం 7వది అంటే ముట్టడికి పోయినప్పుడు ఎట్లా పోతారు అనే చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఈ దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రాంత నాయకుల విగ్రహాలకి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఎవరు? ఈ రాష్ట్రంలో ఇప్పుడు మొత్తం రూల్స్ మొత్తం చేంజ్ చేసి విద్యార్థి అకౌంట్ లోనే రియంబర్స్మెంట్ చేస్తామని చెప్పేసి మాట్లాడి విద్యార్థి దగ్గర ఫీజు వసూలు చేస్తుంది కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి? ఈ రోజు వసూలు చేస్తున్న ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? రియంబర్స్మెంట్ 24-25 సంవత్సరానికి మీరు ఎంత ఇచ్చారు? గుండుసున్నా కాదా? ఈ దాని మీద చెప్పండి మీరు సమాధానం. గత మాట్లాడితే 10 ఏళ్ల పాపం అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. 10 ఏళ్ల పాపం కలుపుకుంటానికే కదా ఈరోజు అధికారం మార్చింది. ఇప్పుడు వీళ్ళేం చేస్తా ఉన్నారు? వీళ్ళేం చేస్తా ఉన్నారంటే అంతకుముందు సమస్యను వినకపోయేది, ఇప్పుడు విని వదిలేస్తా ఉన్న పరిస్థితి ఉంది. మేము ఏదో అక్కడ దరఖాస్తు తీసుకున్నామని చెప్పి పేరుతోని ఈరోజు ఏం చెప్తా ఉన్నారంటే ఎక్కడ వినలేని ఒక స్థితి ఉంది. మేము సూటిగా అడుగుతా ఉన్నాం, ఈ రోజు నిజాం కాలేజ్ స్టూడెంట్ డబ్బులు కట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో? ఈ రోజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు చదువుతున్న పరిస్థితి వాస్తవం కాదా ఈ తెలంగాణ రాష్ట్రంలో చెప్పేసి మేము అడుగుతాం. అట్లే 2024-25 సంబంధించి రియంబర్స్మెంట్ మీరు ఎంత ఇచ్చారు చెప్పేసి అడుగుతా ఉన్నాం. చిన్న కరెక్షన్ అయితే ఇప్పుడు అన్నారు ఏమంటారు, గత ప్రభుత్వం గురించి కాదు ఇప్పటి గురించి చెప్పండి, వాళ్ళు వినకపోతుండే అన్నారు కదా. అట్లాంటప్పుడు మీరు 8,000 కోట్ల నెంబర్ చెప్పొద్దు,